సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్లో రాఘవ లారెన్స్ ఒకడు. కెరియర్ ప్రారంభంలో స్టార్ హీరోల పక్కన సైడ్ డాన్సర్గా పనిచేసిన అతను ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. అంతేకాదు హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. ఇంకో విషయం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన వారిలో లారెన్స్ కూడా ఒకడు. అందుకే తనంటే చాలా మందికి అభిమానం ఉంది. అన్నింటికీ మించి తన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు లారెన్స్. సాయం కోసం ఎవరైనా చెయ్యి చాచితే నేనున్నానంటూ ముందుకొస్తాడే రియల్ హీరో. ఇప్పటికే తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు హీరో. అనాథలకు చదువు చెప్పడం దగ్గర నుంచి రైతులకు ఉచితంగా ట్రాక్టర్ల పంపిణీ, మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లు, ఇలా ఒకటేమిటి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు లారెన్స్. కాగా గతంలో ఈ హీరో తన సొంత డబ్బులతో అన్నదాతలకు ట్రాక్టర్లను కొనిచ్చిన సంగతి తెలిసింది. వాటిని తీసుకున్న రైతులు తాజాగా లారెన్స్ను కలిశారు. తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పల్లెకాయలను నటుడికి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు రాఘవ. హాయ్ ఫ్రెండ్స్, అభిమానులారా, నా సొంత డబ్బుతో మాత్రం ఫౌండేషన్ ద్వారా రైతులకు 10 ట్రాక్టర్లను అందజేసినట్లు మీ అందరికీ తెలుసు. రైతులు నాకు ఫోన్ చేసి ట్రాక్టర్లను ఉపయోగించి పండించిన ధాన్యాలు, కూరగాయలన్నింటినీ తీసుకొస్తున్నామని కోరుతున్నారు. వారి చేతుల నుంచి వాటిని అందుకోవడానికి నా మనసు సంతోషంతో నిండిపోయింది. భవిష్యత్తులో రైతులకు మరిన్ని విరాళాలు అందించే శక్తిని నాకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాసుకొచ్చాడు లారెన్స్.